రెహమాన్ గారు 19వ తారీఖున పుట్టిన వారికి జాతకం ఎలా ఉంటుంది? 19 అంటే ఒక అద్భుతమైన నంబర్ అమ్మ. ఈ ప్రపంచంలో ఉన్న నంబర్లలో ఒక అద్భుతమైన నంబర్ ఏమన్నా ఉందంటే 19వ నంబర్. ఓహో. సెలబ్రిటీస్ని చేసే నంబర్ అని ఊరిని అనకూడదు. సినిమా యాక్టర్ కృష్ణ గారి పేరు కొడితే 19 వస్తుంది. ఓకే. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉన్నాడు కదా, 5గురు బలవంతులే, కానీ 5గురిలో మెయిన్ హీరో ఎవరమ్మ? అర్జునుడు కదా. అర్జున్ పేరు కొడితే 19వ నంబర్ వస్తుంది. సరే, ఇంకో సినిమా యాక్టర్ అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ కొడితే 19 వస్తుంది. అల్లు అర్జున్ కూడా అర్జున్ అంటారు కదా, అది కూడా 19 సెలబ్రిటీస్ని చేసేటువంటి నంబర్. అంటే వాళ్ళ ఊళ్ళో ప్రెసిడెంట్ అవుతాడు, అది సెలబ్రిటీనేగా, ఫలానా ప్రెసిడెంట్ గారని అందరు లేదు. వాళ్ళ బజార్లో ఒక పేరున్న వ్యక్తి, అలా ఈ 19వ నంబరు సెలబ్రిటీస్ని చేసిద్ది. అంటే వాళ్ళ బజార్లో 100 ఇళ్ళు ఉంటే ఆ బజార్లో ఫలానా ఆయన పేరు అడిగితే అందరు చెబుతారు కదా, అలా ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ 19వ తారీఖు పుట్టినా మంచిదే, 19వ నంబర్లో పేరు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అందులో పుట్టి అదే నెంబర్తో పేరు పెడితే ఇంకా సూపర్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఏముంటాయంటే మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతూ ఉంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదుములోను యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. శిఖరాయమానమైన ఈ నామ సంఖ్య కలిగిన వారికి విశిష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తమ కృషితో మేధావులు అవుతారు, సంపన్నులుగా ఉంటారు. బాలసూర్యునిలా దశలా తమ కీర్తిని నెలకొల్పుతారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే మనం ఏం చేయలేం. అదే కనుక సిజరీన్ 18వ తారీఖు చేస్తామండి అన్నారనుకో, వద్దులేని 19 చేయించుకోండి. లేదు 20 చేస్తానన్నారు, వద్దులేండి అని 19 అంటే ఆ ముందు వెనకల వన్ డే కాస్త ఇబ్బంది లేకుండా ఇప్పుడు అనుకోకుండా చేయాలంటే ఎవరేం చేయలేరు. ఇబ్బంది లేకపోతే 19వ తారీఖు కనుక సిజరీన్ చేయించుకోగలిగితే అద్భుతమైన మంచి పిల్లలు పుడతారు. అలా మంచి అన్నంలోకి మంచి కూర కావాలంట. మనకు సామెత పెళ్ళిళ్ళు అప్పుడు చెబుతారు, మంచి కూట్లోకి మంచి కూర దొరకదని. అట్టని 19వ తారీఖు మంచి పిల్లోడు పుట్టాడు అనుకున్న అమ్మాయో అబ్బాయో పుడితే వాళ్ళకి తీసుకొచ్చే పేరు కనుక మీరు 55వ నంబర్ 5510 అంటే 1 55 ఎంతమ్మా 10 అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఇచ్చారనుకో. 5 అక్కడ 19 అంటే 1 + 9 1 కదా, ఈ 1 వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ 28వ నంబర్ ఇచ్చారనుకో. అబ్బా మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారు. రతన్ టాటా గారు మంచి స్థాయిలో లేరా? అద్భుతమైన స్థాయిలో ఉన్నారు. పాప పెళ్లి కాల. సమంత గారు మంచి స్థాయిలో లేరా? పాపం భర్త ఏదో ఇబ్బంది అయింది. అలా అది కూడా ఆలోచించాలి. ఈ దరిద్రులు అనకూడదు కానమ్మ, తీసుకొచ్చి 28వ నెంబర్లో పేర్లు పెడుతున్నారు ఈ న్యూమరాలజిస్టులు అందరూ. ఎందుకు? టెంపరీగా ఫైనాన్షియల్గా మంచి పొజిషన్ ఇస్తుంది. చాలా తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి? ఇప్పుడు టెంపరీగా ఫైనాన్షియల్గా మంచి పొజిషన్ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చేసిద్ది అని ఆలోచించకూడదమ్మా. రేపు పొద్దున వాళ్ళ ఇదేంది, ఫ్యామిలీ ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఇవాళ అయిపోయింది కదా అనుకోకూడదు. రాబోయే రోజుల్లో ఏంటి వీళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదమ్మా. ఇక్కడ ఒక పెద్ద న్యూమరాలజిస్ట్ ఉన్నాడు, ఆయన చెప్తేనే ఆయనే అందరికన్నా పెద్ద న్యూమరాలజిస్ట్ అని చెబుతుంటాడు. అందరు ఎవరి పేరు చూసినా 28వ నెంబరు. మళ్ళీ వాళ్ళు మొదటి పిల్లోడికి 28వ నెంబర్ పేరు పెట్టుకుంటారు. మళ్ళీ రెండో దానికి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఇక నా దగ్గరకో ఇంకోళ్ళ దగ్గరకో వస్తే అప్పుడు తెలిసిద్ది 28వ నెంబర్ అనేది. 28వ నెంబర్ ఫలానా ఆయన ఫలానా రతన్ టాటా ఉన్నాడుగా అని చెబుతాడంట. రతన్ టాటా ఉంటే సరిపోయిద్ది దేశంలో, ఒక ఆయనే కాదు కదా. సరే, వాడి పొజిషన్ ఏంటి అంటే, నేను అనేది ఫైనాన్షియల్ ఒక్క పొజిషనే కాదు మనం చూడాల్సింది. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రజలు కూడా అంటే అలవాటు, డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు వస్తాయా లేదా, డబ్బుల నంబరు అంటారు. డబ్బులు ఊరినే రావమ్మా, పేరు పెడితేనో ఇంకోటి పెడితేనో రావు. డబ్బుల నంబర్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. డబ్బుల నంబర్తో పాటు కుటుంబం, ఒక భక్తి భావన, ఒక కుటుంబం, పిల్ల, ఇలా ఒక పొజిషన్ ఉండాలి. అంతేగాని డబ్బు గల్లోడైనా ఏమైనా కానీ పెళ్లి కాలేదంటే ఆయన పెళ్లి కాలేదని అంటారు. కానీ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయి పెళ్లి కూడా అయ్యింది అని చెప్పి అనరుగా. ఎంత డబ్బులున్నా పిల్లలు లేరనుకో, పిల్లలు లేరనే అంటారు. కానీ
డబ్బులు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అనరుగా. అంటే ఆ లోపం లేకుండా చెయ్యాలి. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని మతాలు, అన్ని మత గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే ఒక కుటుంబ వ్యవస్థ, డబ్బులు ఇవే కాదు, ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలి. అది ఆ కుటుంబ వ్యవస్థ మన భారతదేశాన్ని నెంబర్ 1 కంట్రీని చేయాలి అనేది మన పాలసీ ఫస్ట్ నుంచి. దానికి మనిషి ఒక వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తి ద్వారా ఒక భార్య, ఒక పిల్లలు, ఇలా ఒక కుటుంబ వ్యవస్థ ఇలా ఏర్పడాలి అని. అలాంటప్పుడు పేరు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే అమ్మ, పిల్లలకి ఓన్లీ డబ్బులు వచ్చే నంబర్ అనో ఇంకో నంబర్ అనో పెట్టకుండా అన్ని విధాలా హెల్ప్ అయ్యేటువంటి నంబర్ని పేరు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ కూడా బాగా ఉంటుంది, బాగా డెవలప్ అవుతారు. సో 19వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే పేరు కలవలేదు. ఓకే. కాబట్టి 19వ తారీఖు పుట్టిన వాళ్ళు ఒకసారి వాళ్ళకి నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, వీళ్ళు ఏ పెట్టేవాళ్ళు బి పెట్టేవాళ్ళని కాదమ్మా, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, జాతక చక్రం ఎలా ఉంది, 19వ తారీఖు పుట్టాడు కదా బాగానే ఉన్నాడు కాబట్టి ఇలా ఉంది, పేరు ఎలా ఉంది మొత్తం చూసుకుంటూ దానికి తగ్గట్టుగా ఒక 46వ నంబర్లోనో, ఒక 73వ నంబర్లోనో, ఒక 82వ నంబర్లోనో అలా పేర్లు పెట్టుకుంటే, అలా పేర్లు పెట్టుకోవటమే కాకుండా ఇక్కడ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పేరు పెట్టుకోవటం కాదు, ఆ పేరు యొక్క ప్రిడిక్షన్ ఏంటనేది మీ ఫోన్లో చదవాలి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు 28, అబ్బా మీ అబ్బాయి 19వ తారీఖు పుట్టాడు చూసావా, 28వ నంబర్ పెట్టాను, 1 + 9 1, 28 2 + 8 1 అని చెప్తే నమ్మకూడదు. మీరు 28వ నంబర్లో పెట్టారు సార్, ఓకే, 19 ప్రిడిక్షన్ చూపించండి బాగుందా లేదా. మీరు పెట్టిన 28వ నంబర్ ఉంది కదా, 28 ప్రిడిక్షన్ చూపించండి చాలు, బయటపడిపోతారు. వీళ్ళ బతుకంతా బయటపడిపోయింది, వీళ్ళు ఎంత గొప్ప న్యూమరాలజిస్ట్లో బయటపడిపోయింది. ఏం చేయాలమ్మా, 19 యొక్క ప్రిడిక్షన్ చూసుకోవాలి. ఎందుకు, ఈ పుట్టిన నంబర్ 19 కాబట్టి 28 ప్రిడిక్షన్ చూసుకోవాలి. అంటే 28 అని కాదు, నువ్వు ఏ పేరు పెట్టావో ఆ ప్రిడిక్షన్ చూసుకోవాలి. ఈ రెండు చూసుకున్నప్పుడు ఏది ఇప్పుడు 19 బాగుంది అనుకో, 28 కూడా బాగుంది అనుకో, ఆహా మంచి పేరు పెట్టాడని నమ్మి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఏది బాగలేము, ఇప్పుడు 19ని మనం ఏం ఇప్పుడు పుట్టిన డేట్ని మనం ఏం చేయలేము, దాని యొక్క ప్రకారం దాని లక్షణాలు దానికి ఉంటాయి. కానీ నువ్వు పెట్టిన పేరు యొక్క లక్షణాలన్నా బాగుండాలిగా, దాన్ని కంపేర్ చేసి బాగా చేయాలి కదా. అలా చూసుకున్నప్పుడు బాగుంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. నా దగ్గరికి వస్తే మీకు లాభం ఏంటంటే, నేను ఏదైతే పేరు పెట్టానో ఆ పేరు మీ ఫోన్లో చదివిస్తా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటే అమెరికా ఫోన్లో చదివిస్తా, రష్యాలో చదివిస్తా. అలా ప్రపంచం మొత్తంలో ఏ ఫోన్లో చదివినా సేమ్ ప్రిడిక్షన్ వస్తుంది. అంటే నేను ఇచ్చే ప్రిడిక్షన్ ఏం ప్రిడిక్షన్ అమ్మా, ఇంటర్నేషనల్ ప్రిడిక్షన్ ఇస్తాను, యూనివర్సల్ ప్రిడిక్షన్ ఇస్తాను. అప్పుడు అన్ని చోట్ల బాగుంటే ఉంచుకో, బాగలేదు సార్ ఇక్కడ బాగలేదు సార్ అని అడుగుతావు. అంతేగా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు మంచి కంపెనీ వస్తువే కొన్నావు, కానీ దాన్ని సొట్టబడింది అనుకో, సార్ ఇది ఇక్కడ సొట్టబడిందని ఇంకోటి ఇవ్వండి అంటావుగా, అంటావా అనమా? సేమ్ థింగ్, నీ పేర్లన్నీ నీ ఫోన్లో చదివించినప్పుడు బాగుంటే తీసుకుంటావు, బాగలేకపోతే తీసుకోవు. అలా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు కూడా చెప్పనమ్మా. మేమేందో మాకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చాను కానీ మేమేదో చెప్పిస్తామని, మాకేందో అకాల్డ్ సైన్సెస్ దేవుడి తర్వాత మేమే దేవుళ్ళు అని, అందుకని అందరి ముందు దైవ జ్ఞానం ఉండేది చూసావో లేదో అని అనుకుంటున్నారు. ఏం లేదమ్మా, ఉట్టి మాటలు. మీకేం అకాల్డ్ సైన్సెస్ ఉండవు, ఏముండవు. ఈ దైవజ్ఞుల పిల్లలందరూ కూడా రోడ్ల మీద ప్రాబ్లమ్స్లో ఉన్నారమ్మా. మరి వాళ్ళని కూడా సెట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా. ఈ భయపట్టాలు, ఈ ఏదో వీళ్ళు చెప్పిస్తారని, వీళ్ళు ఏదో పెద్ద గురువు గారులు అని చెప్పి అని ఎవరు ఆలోచించొద్దమ్మా. నాకు నువ్వు ఫీజు తీసుకున్నావు, నాకు మంచి పేరు ఇవ్వు, దాని ప్రొడక్షన్ నాకు చూపివు. షాప్కి వెళ్తున్నారు అందరూ, షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొంటున్నారు, నాకు మంచి వస్తువు అని అడుగుతున్నావు, తప్పేమన్నా ఉందా? అంటే నువ్వు నాకు మంచి వస్తువు అంటే వాడు కొడతాడా లేకపోతే చెప్పిస్తాడా? మరి చెప్పించేవాడు కొట్టేవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను అంటుంది, నువ్వు ఏదైతే ప్రపంచంలో లౌకికంగా ఏ పని అయితే చేస్తున్నావో, ఏ షాపుకి వెళ్ళినా ఒక బియ్యం కొన్నా కానీ మంచి బియ్యం ఇవ్వమని అడుగుతున్నావు కదా. అంత మాత్రం వాడు కూడా షాప్ వాడు ఏం పెడుతున్నాడు, నా దగ్గర మంచి బియ్యం దొరకబండి అని పెట్టినప్పుడు వాడు మంచి బియ్యమే ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు నేను మంచి పేరు ఇస్తాను అన్నప్పుడు మంచి పేరు ఇవ్వాలి కదా. మంచి పేరు ఇచ్చినప్పుడు దాని ప్రొడక్షన్ కూడా ఇవ్వాలిగా. ప్రొడక్షన్ మాత్రం ఇవ్వను అంటే
అంటే నేను మంచి బియ్యం కాదనేగా, అంతే కదమ్మా. అంతే. దాన్ని బట్టి జనం ఆలోచించుకోండి. ఎవడు చెప్పించడు, చెప్పించేంత సీన్ వీళ్ళకి లేదు. చెప్పించేంత సీన్ కనుక వీళ్ళకి ఉంటే 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్లో వచ్చి ఇలా టీవీలో ప్రోగ్రాములు చేసుకొని అయ్యా ఇట్లా నేను ఇట్లా చెబుతాను, నా దగ్గరికి జనం రండి అయ్యా అని ఎవడు చెప్పుకోడు. వాడి దగ్గరికే జనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతారమ్మా. ఆటోమేటిక్గా అలా జరిగింది. సో ఇది ఒక శాస్త్రం, తెలుసుకోండి అని అవగాహన కోసం చేస్తున్నాం కాబట్టి అలా తెలుసుకొని జాగ్రత్తగా మీ లైఫ్ను మార్చుకొని అన్నీ చేసుకోండి. నమస్కారం.